ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషుబాబు ప్రార్థన. మహానతుడ మహాగణ పరలోకమున మా ప్రియ పరలోకం మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకే వేలైదు వందలు రుచులు సోదరు తెచ్చుకున్నదండి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని భాషకి అందమైనదండి ట్రీగతండి. ఈ ఉదయకాల సమయంలో కొరింది బతికిదండి 12 అధ్యాయం చర్చలో మాకు సమృద్ధమైన తెలివి విజ్ఞానాన్ని కలిగించమని వేడుకుంటాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా స్కూల్కి వెళ్ళి పని పట్ల మీరు చక్కగా చూసినందుకు మీకు అందమైనది. ఈ ఉదయకాల సమయంలో మీరు స్కూల్కి వెళ్ళి మాకు సామాన్య ప్రయాణ అనుగ్రహించమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్యంగా రోగులు కొన్నదండి వాళ్ళని బట్టి సొప్పండి ఏ శ్రీస్తున్నాడు వేదన పడుతుంది. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే, కృప కలిగిన నామానికే వేలాది వందనాలు ప్రభా. గత రాత్రి కాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించు ప్రభా. వేకుజామునే మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా మీరు నాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను, ఉపకారాత్మను మాకు సహాయంగా దయచేయండి. వింటున్న ప్రతి మాట, చెబుతున్న ప్రతి మాట నేను అర్థం చేసుకునే తండ్రి, వాటి ప్రకారంగా జీవించగలిగేటువంటి భాగ్యాన్ని మాకు తెచ్చండి. అలాగే ప్రార్థించిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ప్రభు, ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఓదురుని బట్టి, వైఎస్ఆర్ నగర్ని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘస్థులందరిని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనిపాట్లన్నింటిలోనూ, ప్రయాణాలన్నింటిలోనూ మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పట్టణంగా లేఖన బాగా మొదటి వరకు నుంచి చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుడు ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండో సందర్భాన్ని చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన పరిచర్యలు కలవు, అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు అనుగ్రహింపబడి ఉన్నది.
మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానా విధములను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 3వ సందర్భాన్ని చదువుకుందాం, 12వ వచనాన్ని. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నవో ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసితిమి. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. నేను చెయ్యను కాను గనక శరీరములోని దానును కాదని పాదము చెప్పినప్పుడు శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనక శరీరములోని దానిని కాను కాదని చెప్పి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ అంతయు వినుట అయితే వాసన చూసుట ఎక్కడ అయితే దేవుడు అవయవములలో ప్రతి దానికి తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. మరొక సందర్భాన్ని చదువుకుందాం, 22వ వచనం. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏది మంచిదో బలహీనముగా కనబడును అవి మరీ ఆవశ్యములే. అవయవములను మరీ ఎక్కువగా గణపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును
కాగా కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు ఒక అవయవం శ్రమపడినప్పుడు అవన్నీ దానితో కూడా అవన్నీ దానితో కూడా శ్రమపడును. శ్రమపడను. ఒక అవయవము ఒక అవయవము ఘనత పొందినప్పుడు ఘనత పొందినప్పుడు అవయవములన్నీ అవయవములన్నీ దానితో కూడా దానితో కూడా సంతోషించును. సంతోషించును. అటువలే మీరు మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. వేరు వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను కొందరిని అపోస్తలుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను అటు పిమ్మట కొందరిని బోధకులుగాను కొందరిని బోధలుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను కొందరు అద్భుతం చేయువారు తర్వాత కొందరిని స్వస్థపరచు కొందరు స్వస్థపరచు కృపావరములుగాను కృపావరములుగాను కొందరిని కొందరిని ఉపకారములు చేయువారిగాను ఉపకారం చేయువారిగాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరు ప్రభుత్వం కృపావరములలో అతి శ్రేష్టమైన దానిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో మరి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 అంతలుగాను ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్, వెరీ గుడ్ నాయన. మరి ఉదయకాల సమయంలో కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ 12వ అధ్యాయంలో శరీర సంబంధులుగా ఉన్న వీరిని పౌలు గారు ఆత్మ సంబంధులుగా మారుస్తున్నాడు. ఆత్మ సంబంధులుగా మార్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాలను అనుగ్రహిస్తున్నాడు. సంఘంలో ఏం చేస్తున్నాడు ఆయన? ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇస్తున్నాడు అనమాట. అదే అంటున్నాడు ఈ 12వ అధ్యాయంలో మనకి చాలా ఇంపార్టెంట్ అధ్యాయం అనమాట ఈ 12వ అధ్యాయం. ఇక్కడ నుంచి రాబోతున్నటువంటి 3 అధ్యాయాలు కూడా ఆధ్యాత్మిక సామర్థ్యాలను గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. దేని గురించి ప్రస్తావిస్తున్నాడు మోషే బాబు? ఆధ్యాత్మికంగా సామర్థ్యాలని. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధంగా ఎలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలో ఆ సామర్థ్యాన్ని ఆత్మ పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తికి ఎలా అనుగ్రహిస్తాడో, ఈ విషయాల పట్ల సంఘం అంతా ఎలా దేవునికి క్రీస్తుకి లోబడి ఉండాలో, ఆత్మ సంబంధులుగా మనం ఎన్నింటినీ సాధించగలదమో, ఆత్మ అన్నింటినీ ఎలా సాధించగలుగుతుందో అని కృపావరాల గురించి ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో నొక్కి చెప్పాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. కనుక ఈ 12వ అధ్యాయంలో మరి వాళ్ళందరినీ కూడా ఒక మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులుగా, బైబిల్లో దేవుడు ఏ ఆలోచనలతో అయితే ఏ ఉద్దేశాలతో అయితే పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఇదిగో కొరింథీ సంఘం ద్వారాగా మరి పౌలు గారు నెరవేర్చడానికి చాలా ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసలో భాగంగా కొన్ని సందర్భాలని ఇక్కడ వీళ్ళకి తెలియజేస్తున్నాడు. ఆ సందర్భాలు ఏంటో, ఆ వివరాలు ఏంటో మనం జాగ్రత్తగా 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏంటట ఇవి? ఆత్మ సంబంధమైనటువంటి వరాలు అని అంటే ఇది వరకు చాలామంది ఆ వరాలను పొందుకోవడానికి దైవ సాధన చేసేటువంటి వారు. లోకంలో చాలామంది అడవిలకి అరణ్యాలకి వెళ్ళిపోయి అక్కడ దైవ సాధన చేసి ఆత్మీయ శారీరకమైనటువంటి వరాలను పొందుకున్నట్లుగా మనం పురాణాల్లోనూ కథల్లోనూ మనం చదువుతూ ఉంటాం. పురాణాల్లోనూ కథల్లోనూ కొన్ని చరిత్రలు మనకు తెలియజేస్తూ ఉంటుంటాయి. దేవుణ్ణి వీరు పొందుకోవడానికి, వరాలు సంపాదించుకోవడానికి చాలామంది దైవ సాధన చేసినటువంటి వ్యక్తులు కనబడుతూ ఉంటుంటారు. పౌలు గారు అలాంటి దైవ సాధన గురించి చెప్పట్లేదు, కానీ పరలోకమందున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి విశ్వాసుల పట్ల, వ్యక్తుల పట్ల ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో దేవుడు చెబుతున్నాడు అనమాట. ఇది అప్పటికి ఆనాటి కాలానికి మనుషులు వీళ్ళు శరీర సంబంధులుగా ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఆత్మ ఎలాంటి కార్యాలు చేస్తుందంటే చాలా గొప్ప కార్యాలు చేస్తుందని చెప్తున్నాడు పౌలు గారు.
ఆత్మీయ కార్యాలు చేస్తుందండి మోషే బాబు. చాలా గొప్ప కార్యాలు. అంతటి సామర్థ్యాన్ని ఆత్మకి ఇచ్చాడు, పరిశుద్ధాత్మకి ఇచ్చాడు దేవుడు. అయితే ఈ ఆత్మని, పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి మనం అందరం ఒకప్పుడు విగ్రహాలకి ఆరాధించాం కదా, ఎటు పడితే అటు వెళ్ళిపోయాం. ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఆత్మను పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్ముడు మనలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడట. ఏం చేస్తాడండి మోషే బాబు? చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం విశ్వాసం ఉంచాలి. దేవా, నేను ఈ కార్యాన్ని చేస్తానన్నట్టుగా మనం సిద్ధపడుతూ ఉండాలని ఆ రోజు కొరింథీయులని మరి పౌలు గారు చాలా ప్రేరేపణలోనికి తీసుకుని వెళ్ళాడు. ఇక ఉదాహరణకి మాట్లాడుకోవాలనంటే, వీళ్ళందరూ సంఘంగా కూడుకుంటున్నారు కదా. సంఘంలో వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, మన దేహంలో ఇప్పుడు ఏమున్నాయి, అవయవాలు ఉన్నాయి కదా, చేతులు ఉన్నాయి, అలాగే కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, మన కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. అలాగే దేవుని సంఘంలో కూడా వ్యక్తులుగా ఉన్నటువంటి మనము కూడా ఒకరికి ఒకరు అవయవాలై ఉన్నాము. ఈ అవయవాలు అనగా ఈ మనుషులందరికీ దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే ఆధ్యాత్మిక సామర్థ్యాలని ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆధ్యాత్మిక సామర్థ్యాలు అని అంటే, పౌలు గారు ఒక మాట చెప్పారు. ముందుగా అక్కడికి వెళ్దాం. 7వ వచనం చదుదాం ఒకసారి. 7వ వచనం చదుదాం చూడండి. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. ఇలా చూడాలి మోషే బాబు. ఒకనికి ఆత్మ మూలంగా ఏం అనుగ్రహిస్తాడట దేవుడు? బుద్ధివాక్యం. చూడండి, ఒక్కొక్కరు వాక్యాన్ని చెబుతున్నప్పుడు మనము ప్రేరేపింపబడుతూ ఉంటాం. అవును కదా, వాక్యం ఎలా ఉందా, దేవుడు ఎలా మాట్లాడారా, ఇశ్రాయేలులు ఈ మాటల విషయంలో వారు తప్పిపోయారా, క్రైస్తవులుగా మనం నిలబడాలా, అవునా, ఈ దైవ సేవకులు చెబుతున్న వాక్యం ఏంటని బుద్ధివాక్యం ఏం చేస్తుందట మనల్ని? ఆత్మ వలన ఏంటట, ఆత్మ వలన బుద్ధివాక్యం అనమాట. ఆ వాక్యం చెబుతుంటే మనకి ఏం కలుగుతూ ఉంటుంది? బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు వాక్యం చెప్పారనుకోండి, నవ్వొస్తూ ఉంటుంది, ఆనందం వేసుకొస్తూ ఉంటుంది, సంతోషం వేసుకొస్తూ ఉంటుంటుంది. కానీ అక్కడ ఏం కనపడదు? బుద్ధివాక్యము కనపడదు. నిజంగా ఆత్మని పొందుకున్నటువంటి వారు వాక్యాన్ని బోధిస్తున్నా, వాక్యాన్ని వింటున్నా వారికి జ్ఞానోదయం కలుగుతుంది, అంటే బుద్ధి కలుగుతుంది. మనం చేస్తున్నటువంటి పాపాలన్నిటినీ విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది అంటే, ఇదిగో ఆత్మను అనుసరించి వాక్యాన్ని చెప్పేవాడికి, ఒకనికి ఆత్మను అనుసరించి బుద్ధివాక్యమును. రెండోది చూడండి, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము. వాక్యం ఏముందైనా బుద్ధివాక్యము ఉన్నది, జ్ఞానవాక్యము ఉన్నది. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కొంతమంది బుద్ధివాక్యాన్ని చెప్పగలరు, కొంతమంది జ్ఞానవాక్యాన్ని చెప్పగలరు. కనుక ఇలాంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇవి గొప్పవి, ఇవి ఉన్నతమైనటువంటివని పౌలు ఆకాశమంత ఎత్తులో దేవుని వాక్యాన్ని కొరింథీయులకి చూపిస్తున్నాడు. అప్పటి వరకు వారు శరీర సంబంధులుగా ఉన్నారో, లోక సంబంధులుగా ఉన్నారో, లోక జ్ఞానాన్ని చూసి ఇదే గొప్పది అనుకున్నారు. కానీ పౌలు గారు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము, ఆత్మ సామర్థ్యం ఎంత గొప్పదో తెలియజేస్తున్నాడు. ఒకనికి బుద్ధివాక్యమును, ఒకనికి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు. అద్భుతములు కూడా చేసే శక్తి ఇస్తాడా? ఇస్తాడు. అద్భుతములు చేసే శక్తి అంటే ఉన్నవి లేనట్టుగా కళ్ళ ముందు కనిపించేయడం కాదు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా దేవుళ్ళు నడిపించేటువంటి సామర్థ్యం అన్నమాట. ఏనా? ఓకేనా? ఏంటంటే మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. స్వస్థపరిచే వరం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కాళ్ళు లేని వారికి కాళ్ళు, కళ్ళు లేని వారికి కళ్ళు డూప్లికేట్గా ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. అలా చేయడం కాదు. స్వస్థపరచడం అని అంటే, మీలో ఎవరికైనాను బాధ కలిగినా, మీలో ఎవడో రోగై ఉన్నాడో అతడు సంఘ పెద్దలను పిలిపించి అతని చేతుల మీద నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఆ వ్యక్తి అలా స్వస్థపడతాడని చెప్పబడింది. అంతేగాని ఎలా అంటే స్వస్థపరచాడని చెప్పలేదు బైబిల్ గ్రంథం. మరి ఏమని చెప్పిందని అంటే, ప్రార్థన చేయమని చెప్పింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన వర్షింపుకుంటున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం చేసింది? 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. మరలా ఆయన ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చిందని మనం చదువుకుంటున్నాం కదా.
ఏమంటే స్వస్థపరచు వరము అని అంటే ఈరోజు అపార్థం చేసుకున్నటువంటి వారు ఎక్కువ, అర్థం చేసుకున్నటువంటి వారు తక్కువ. కనుక ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి సామర్థ్యాలని నేర్చుకుంటూ తెలుసుకుంటున్నటువంటి మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కింద చదువు చూడండి. మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుతములు కార్య చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన ఇష్టము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేసి ఉన్నాడు. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాలు సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇవ్వబడుతూ ఉంటాయి. మోషే బాబు, ఒక్కొక్కరికి ఎలా ఉంటాయమ్మా జైతల్లి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు అనుగ్రహిస్తాడు, అందిస్తాడు. ఇవ్వబడిన ఆధ్యాత్మిక సామర్థ్యాలను బట్టి మీరు నా మీద కోపపడకూడదు, నేను మీ మీద కోపపడకూడదు. అందుకనే దేహంలో ఉన్నటువంటి అవయవాల్ని పోల్చి మాట్లాడుతూ సుమారుగా కొన్ని వచనాల్ని పౌలు గారు క్రోడీకరించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించారనమాట. ఉదాహరణకి ఈ కన్ను చేతితో నాకు వద్దని చెప్పగలదా? కన్ను చేతితో వద్దన్నది అనుకోండి, మరి చెయ్యి ఎక్కడ ఉంటుంది? చెయ్యి లేకుండా ఈ కండుకి నలిసిపడింది అనుకోండి, మనం తీసుకోగలమా? తీసుకోలేము. అలాగే అవయవాలన్నీ కూడా శరీరంలో ఒకదానికొకటి పరస్పర క్షేమాభివృద్ధిని ఎలాగైతే కలగజేసుకుంటున్నాయో, స్థానిక సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దైవ సేవకులు, ఇప్పుడు మన క్రీస్తు సంఘంలో దైవ సేవకులు బిఎల్ రాజు గారు ఉన్నారు. దేవుడు వారికి చక్కనటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయనకి దేవుడు ఇష్టడుగా ఉన్నాడు కనుక. అలాగే ఇంకొక మాట ఏంటంటే, అందరికీ ప్రయోజనకరముగా ఆయన పాటలు రాయగలుగుతున్నాడు, అందరికీ ప్రయోజనకరంగా వాక్యాన్ని నేర్పించగలుగుతున్నారు, అందరికీ ప్రయోజనకరంగా కొంతమంది దైవ సేవకులను సిద్ధం చేస్తున్నారు, అందరికీ ప్రయోజనకరంగా సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అంతటి సామర్థ్యాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? ఇప్పుడు ఆయన చూసి బాధపడకూడదు, ఆయన చూసి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు ఇంతటి పాండిత్యాన్ని, ఇంతటి జ్ఞానాన్ని ఈయనకి ఎలాగ ఇచ్చారని మనం ఆయన చూసి మనం ఆశ్చర్యపోవాలి. అలాగే సంఘంలో పెద్దలు ఉన్నారు. ఏమండి, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి స్థానిక సంఘాన్ని డెవలప్ చేస్తున్నటువంటి యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు, యువ సైనికులు ఉన్నారు, క్రీస్తు సైనికులు ఉన్నారు. కనుక వీళ్ళందరూ ఇప్పుడు సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పాట పాడేవారు ఒకరు, వాక్యాలు చదివేటువంటి వారు ఒకరు, వాక్యాన్ని బోధించేవారు ఒకరు, ప్రార్థన చేసేటువంటి వారు ఒకరు, అంటే ఇప్పుడు పరిచర్య చేసేటువంటి వారు ఒకరు, అండ్ అవి ఇవి పంచిపెట్టేవారు ఒకరు. కనుక ఈ ఆధ్యాత్మిక సామర్థ్యాలన్నిటినీ దేవుడు అందరికి అనుగ్రహిస్తున్నాడు. అందరూ పొందుకున్నటువంటి తర్వాత మనం వారిని చూసి ఏం చేయకూడదు? బలహీనపడకూడదు, వారిని చూసి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి వ్యక్తులే అందరూ కూడా. ఆ వ్యక్తులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక మాటను చదువు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువు. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? కాబట్టి రోమపత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయము 6వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున ఏంటట? వేరు వేరు కృపావరాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరము ఉంటుంది. ఈరోజు దేవుడు ఏం చేశాడంటే అన్ని కృపావరాలు పొందుకోవడానికి ప్రయత్నపడేటట్టుగా దేవుడు చేశాడు. అందరిని కూడా ఏం చేశాడమ్మా? అన్ని కృపావరాలు పొందుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఒకరే పాటలు పాడతారు, ఒకరే మెసేజ్ చేస్తారు, ఒకరే అన్ని కార్యాలు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఒక వ్యక్తి సంపాదించుకుంటున్నాడు. అలా సంపాదించుకున్న వారిని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి, వారికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యాలను బట్టి. ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారో ఆ మాటను మనం చదువు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. ప్రవచన వరం ఉంది కొంతమందికి, వారు ప్రవచిస్తున్నారు, వారిని బట్టి మనము సంతోషించాలి. మరొక మాట ఉండేది, పరిచర్య అయితే పరిచర్యలును. పరిచర్య ఏంటి? మనకి కూడికి అయిపోయిన అనంతరం అందరికీ ఏం పెడుతూ ఉంటారో
స్వీట్లు పెడుతూ ఉంటారు, పలహారం పెడుతుంటారు. పలహారం పంచిపెట్టేవారు ఒకరు, ఏమంటే డ్రింకులు పంచిపెట్టేవారు ఒకరు, టీలు పంచిపెట్టేవారు ఒకరు. అంటే పరిచర్య అయితే పరిచర్యలోను, ఇంకేమన్నాడు, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, ఏం చేయాలట, పని కలిగి ఎందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను ఏం చేయాలట, పని చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి మోషే బాబు, పని చేయాలి. అలాంటి ఆధ్యాత్మిక సామర్థ్యాలని దేవుడు అనేక మందికి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అవి వాటినన్నిటినీ పొందుకోవాలంటే వీళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి వారిగా ఉండాలి. ఈ కొరింథీ పట్టణస్థులు అందరూ కూడా మనం ఎలా ఉన్నారని నేర్చుకున్నాం, శరీర సంబంధులు. వారిని పౌలు గారు ఎలా నడిపించేశాడనంటే ఆత్మ సంబంధులుగా నడిపించేశాడు. అలా నిలబడిపోయారు. ఎంత గొప్ప ఆధిక్యతల్ని పౌలు గారు కొరింథీ సంఘానికి ఇచ్చాడంటే దేవుని మర్మాలన్నీ కూడా కొరింథీ పట్టణానికి, కొరింథీ సంఘానికి తెలియజేసేసాడు. చూడండి ఆ వాటిని మనం మరొకసారి చదువుదాం. 12వ అధ్యాయం ఒకసారి 28వ వచనం చదువు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని దేవుడు సంఘంలో ఏం చేస్తాడట మోషే బాబు, అపోస్తులుగాను. అంటే ప్రారంభ యెరూషలేము సంఘములో దేవుడు ఎలా నియమించాడో పౌలు గారు మాట్లాడుతూ, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలో మాట్లాడేవారుగాను ఏం చేశాడట, దేవుడు నియమించేశాడు. దేవుడు ఏం చేశాడు నాయన, నియమించేశాడు. సంఘంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నియమించేశాడు. నియమింపబడిన ఆ నియమానికి మనం అందరం ఏం చేయాలి, ఇప్పుడు లోబడాలి. వెరీ గుడ్. కొందరు ప్రభుత్వాలను చేస్తూ ఉంటుంటారు. కొంతమంది చూడండి మన బహిరంగ సభల్లో సండే టు సండేలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఏమి ఇవ్వబడింది ఆయన, వంటలు చేసేవారు, వంటలు వడ్డించేవారు, ఏమండి దైవ సేవకులను రిసీవ్ చేసుకునేటువంటి వారు, అక్కడ స్టేజ్ మీద అధ్యక్షులు చేసేటువంటి వారు, ఏమండి అక్కడ లోపల లైవ్ ఇచ్చేటువంటి వారు, ఏమండి కొంతమంది ల్యాప్టాప్ని చూసుకునేటువంటి వారు, సౌండ్ సిస్టమ్, లైట్ సిస్టమ్, ఏమండి ఇలాగా కొన్నింటిని కొన్ని అధికారాలని, పనుల్ని ఎలాగైతే కలిగి ఉంటే వాటికి అందరం మనం ఎలాగైతే లోబడ్డామో, దేవుడు ప్రారంభంలో కూడా సంఘములో కొందరిని అపోస్తులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని సువార్థికులుగా దేవుడు సంఘంలో పెట్టాడు. కనుక దేవుడు పెట్టినటువంటి ఆ నియమానికి మనం అందరం నియమించింది దేవుడు కనుక వాటికి మనము లోబడాలి. అంతేకాని మనలో వ్యత్యాసాలు రాకూడదు, తారతమ్యాలు రాకూడదు, భేదాలు రాకూడదు. అందుకనే శరీరాన్ని పోల్చి పౌలు గారు ఈ శరీరంలో కన్ను, చెయ్య నాకు వద్దని మరొక అవయవంతో అనదు కదా. ఒకదానికి ఒక అవయవం ఎలాగైతే పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాయో, మేము మనందరం కూడా ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకుని మన కొరింథీ సంఘం ద్వారాగా అనేక సంఘాలని మార్చేవారిగా, అనేక సంఘాలను నిలబెట్టేవారుగా, ఈ ఆధ్యాత్మిక సామర్థ్యాలతో ఇతరులని దేవుళ్ళలోనికి నడిపించేవారుగా మీరు నేను ఉండాలని కొరింథీ పట్టణానికి, కొరింథీ సంఘానికి ఎన్నో ఆధ్యాత్మిక సామర్థ్యాలని మరి దేవుడు పౌలు గారి ద్వారా అనుగ్రహించినట్లు కనబడుతుంది. కనుక మరి ఈ విషయాలు ఇంకా రాబోతున్నటువంటి 13వ అధ్యాయము, 14వ అధ్యాయము ఈ ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి వ్రాయబడింది. ఈ ఆధ్యాత్మిక సామర్థ్యాలన్నింటిలో ప్రాముఖ్యమైనటువంటి కృపావరం ఏదైనా ఉందనంటే ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉంటే కృపావరాలన్నిటినీ మనము ప్రేమతో చూడగలము, ప్రేమతో జయించగలము. కనుక కృపావరాలని అన్నిటినీ మనం కలిగి ఉండి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి సామర్థ్యంతో సేవ చేయాలని, సువార్త చేయాలని మరి పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేశాడు. కనుక మరి కొద్ది మాటల్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. మోషే బాబు ప్రార్థన.
నేను మహోన్నతుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనికి వేరేది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెచ్చుకుని ఈ ఉదగాల సాగుతుంది మీ లేఖనం తండ్రి భాష నీకు అన్నమాట కొరింది పత్రిక తండ్రి 12 అధ్యాయం జరుగుతుంది 5 తండ్రి మేము విట్టు వేరు కాను మా రోజులందరూ 30 రోజులు కానీ 600 కానీ 100 కానీ 10 జిల్లా చూడతండి ఉదగాల సాగుతుంది కలుతాను రోజులు కొనతండి మనం ముట్టి సొత్తపడుతుంది ఏ కృష్ణ పడుతుంది ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నత పదని గణమైన చోటరిగా మేము వాకి చౌదరిగా సమయాన్ని నీకు ఇచ్చిన వెంటబడిన మేము ఉదగాల సమయంలో మేము వాకి చౌదరిగా అలా అనకూడదమ్మా, తప్పు. వెత్తబడి వాగుతుంది మరో మరి అసలు ఏంటంటే చెప్పదు మీద మీద అసలు సమయాన్ని నీకు అంతమైన తిరుగుతుంది కదా మా అదిరి కొరింది రాసిన పద్ధతి 12 అధ్యాయం చౌదరిగా వెతబడి వాగుతుంది మరో రాసులు నీకు అంతమైన ఈ ప్రాంతంతో పొరపడి శివుని ప్రార్థన వేసుకొచ్చిన ప్రార్థన మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి, కృప కలిగిన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి వాక్యాన్ని ఇంతవరకు వాక్యం ద్వారా గ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. వినవాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. అలాగే నాయన మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఊదురుని బట్టి, వైఎస్ఆర్ నగర్ని బట్టి, సంఘ బిడ్డలందరినీ బట్టి ప్రభా, ఏ బిడ్డలో ఎలాంటి అవసరతలు ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా. ఏ బిడ్డలు అయితే ఎలాంటి శోధనతో నాయన ఇబ్బందులు పడుతున్నారో ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి కుమారుని కుమార్తెను దీవించండి. వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ మీ తోడును అనుగ్రహించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎవరైతే ఎంతమంది అయితే నిండు మనసుతో మీ మీద ఆధారపడి తండ్రి, మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద భయభక్తులు కలిగి నాయన తమ పనుల్లోనూ ప్రయాణాల్లోనూ వెళ్తున్నారో వారికి మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.